John 15 మొదటి వచనం నుండి చదివితే, నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడు. కంటిన్యూ చేయండి ప్లీజ్. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. ఏంటంట? దానిలో పనికిరాని తీగలను తెస్తాడంట. పనికొచ్చే తీగడు ఏం చేస్తాడంట? పనికిరాని తీగలు కటింగ్ చేస్తాడంట దేవుడు. ఎక్కడ 4వ వచనం ఒకసారి చదువుదామా? 4-5. నా యందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలించరు. ఈ మాట చూసినప్పుడు దేవుడు ఫలించు అన్నది ఇందాక నుంచి చెప్తున్నాడు. ఇట్స్ ఎ క్యారెక్టర్. దేవుడు అంటాడు, నువ్వు నా యందు ఉండు, నా క్యారెక్టర్ నీలో నుండి వస్తుంది. నీలో నుండి నా క్యారెక్టర్ రాలేదా, నేను నిన్ను కత్తిరించేస్తా. నేనంటే తండ్రి కత్తిరించేస్తాడు. క్రీస్తుకి కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలనేది దేవుడు మాకు తెలియజేస్తుంది. ఏంటి దేవుడు ఆశపడేది, తండ్రి ఆశపడేది ఏంటి? బాటం లైన్ చెప్పాలంటే, మనము క్రీస్తులాగా, ఆయన కుమారుడులాగా ఉండాలని, మనం ఆయన కుమారుడులాగా ఉండాలని. ఈరోజు ఈ ఒక ప్రశ్న మనం వేసుకోదామండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని క్రీస్తులాగా చూస్తున్నాడా? ఆర్ యు లైక్ క్రైస్ట్? ఇస్ క్రైస్ట్ ఇన్ యూ? ఇస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ? ఇస్ ద గ్రేస్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ? ఈరోజు మనల్ని చూసినప్పుడు మనలో ఏమాత్రమైన మంచి ఫలం ఉందా? మనలో ఏమాత్రమైన మంచి కనబడుతుందా? మన జీవితంలో ఏమాత్రము క్రీస్తు కనబడుతున్నాడా? లేకపోతే జాగ్రత్త, హెచ్చరించాలి. ఫలించని ప్రతి కొమ్మని ఏం చేస్తా అంటున్నాడు? నరికేస్తా. నరికేది దేవుడు. ఎవరు కాపాడగలిగింది? ఎవరు కాపాడగలిగింది? ఈరోజు దేవుని కృప గురించి మాట్లాడేటప్పుడు దేవుని హెచ్చరికలు, దేవుని నామంలో ఆయన చేసే కార్యాలు కూడా తెలుసుకోవాలి. దేవుడు అక్కడ చూస్తే యోహాను సువార్త 15:3-4 వచనాలు మరొకసారి చదువుదామా? నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. స్టాప్ ఇట్ రైట్. ఏంటంట? నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను ఉంటా. ఆ మాట అర్థం ఏంటి? నేను నీలోనే ఉన్నాను అనుకుంటా. కాదు, చాయిస్ నీది. చాయిస్ ఇస్ యోర్స్ వెదర్ యూ వుడ్ డిజైర్ టు స్టే. ఎందుకంటే చివరికి నీ ఫలమే నువ్వు ఉంటావా లేదా అని నిర్ణయించేది. నువ్వు జీవించే విధానమే అసలు నువ్వు ఉంటావా ఓడతావా అనేది లెక్క తేల్చేది. దేవుడు అడుగుతున్నాడు, యేసు ప్రభు చెప్తున్నాడు. లెట్స్ బీ స్పెసిఫిక్. వెన్ ఐ సే దేవుడు, యేసు ప్రభు ఇక్కడ చెప్పేది, నా యందు నువ్వు ఉండు, నీ యందు నేను ఉంటా. ఇక మాటలు చెప్పాలంటే, నువ్వు నాకు చెయ్యివి, నేను నీ చెయ్యి పట్టుకుంటా. నువ్వు చెయ్యి ఒక నీ చెయ్యి పట్టుకున్న దేవుని కాదు. నువ్వు చెయ్యి అందించ ప్రభువా అని చెయ్యి అందించ నేను పట్టుకుంటా. Which means every single day it takes for you to surrender. Which means every single day it takes for you to say, God, your will. ప్రతిరోజు దేవా నీ చిత్తం, ప్రభా నీ ఇష్టము, ప్రభా నువ్వే, ప్రభా నీవు, ప్రభా నీవేమంటావు. చాయిస్ మీది. యేసు ప్రభు చెప్తున్నాడు, నా యందు మీరు ఉండండి, మీ యందు నేను ఉంటాను. నెక్స్ట్ కంటిన్యూ. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. నా యందు మీరు ఉంటేనే కానీ మీరు ఫలించరు. దాని తర్వాత ఇట్ గోస్ వెరీ బ్యూటిఫుల్. ఎక్కడ? తండ్రి, మీరు బహుగా ఫలించుట వలన, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఎవరు మహిమపరచబడతారంట? నిన్ను ప్రేమించి నీ కొరకు తన కుమారుని ఇచ్చిన ఆ తండ్రి మహిమపరిచి. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయన నీ కొరకు చేసిన పనికంతా చివరికి హీ రిసీవ్స్ ద క్రెడిట్. హీ రిసీవ్స్ ద క్రెడిట్. ఈరోజు చాలా మంది, దేవుడు మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎంత గొప్ప కృపనిచ్చాడు, ఎన్ని గొప్ప మేలు జరిగించాడు, కానీ క్రెడిట్ రావట్లే. జాగ్రత్త. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, యూ బెటర్ స్టాండ్ ఇన్ క్రైస్ట్, లివ్ యాజ్ ఫర్ హిస్ వర్డ్. ఆయన వాక్ తగినట్టు బ్రతుకు, తండ్రి మహిమపరచబడతాడు. నెక్స్ట్ చూడండి. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇందుని బట్టి ఏంటంట? యూ విల్ బి మై డిసైపుల్స్. ఇక్కడ యేసు ప్రభు శిష్యులుగా ఆశ ఉన్నవారు హల్లెలూయా చెప్తారా? మీరు నిజముగా ఆశ ఉన్నవారైతే స్టిక్, యేసుతో కలిసి ఉండండి.
యేసుని కలిగి బ్రతకండి. దెన్ కంటిన్యూ దట్ వర్స్ ప్లీజ్. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేను మిమ్మను అలాగే ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారమును మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ఈ మాట అనేక సంవత్సరాలు నాకు క్వశ్చన్ గా ఉండింది. జాన్ 15 is a very deep chapter to digest. అందులో క్రీస్తులకు కొత్తగా వచ్చిన వారైతే, ఇంకా తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి బాగా అర్థం కాని వారైతే ఇట్ ఇస్ అ వెరీ ప్రొఫౌండ్. యేసు ప్రభు దేవుడు, అవునా కదా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 are equal కదా? బట్ దెన్ 3 in 1. బట్ దెన్ ద చీఫ్ అనేటప్పుడు, ద హెడ్ అనేటప్పుడు గాడ్ హెడ్ అని విల్ టాక్ అబౌట్ ద ఫాదర్. బట్ దెన్ 3 are 1. If 3 are 1, why should he submit? Why should he surrender? Why should he suffer alone? Why? ఎందుకంటే యేసు ప్రభు నర రూపధారిగా వచ్చినప్పుడు he came like a man. You become a man. When you become a man, you live like a man. The laws of a man, the ways of a man, the principles that are destined for a man. So యేసు ప్రభు దేవుడై ఉండి మానవుడిగా వచ్చినప్పుడు, ఆయన నర రూపధారిగా వచ్చాడు అన్నప్పుడు, నర రూపాన్ని ధరించుకుని అన్న మాట కూడా చూస్తాం ట్రాన్స్లేషన్. He came in a form of a man, which means he left the God picture, he came as a man picture. అందుకని ఈరోజు మనకు మంచి మాదిరి అన్ని విషయాలు ఉంటాయి. ఎవరంటాం? యేసు ప్రభు. ఈజ్ ద ఓన్లీ వన్ పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. హీస్ ద ఓన్లీ వన్. అది ఆయన తప్ప వేరే అందరిలో లోపాలు ఉన్నాయి. నువ్వు మనుషులు చూస్తూ లోపాలు పడతాను చూస్తే ఎప్పుడు క్రీస్తుని వెంబడించలేవు. నువ్వు ఒకరిని చూసి వెంబడించాలంటే యేసుని మాత్రమే. ఇక్కడ చూస్తుంటే యేసు ప్రభు అంటున్నాడు, ఎక్కడ ఆ మాట మరొకసారి చదువుతారండి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని, నేను నా తండ్రి ఆజ్ఞల్ని గైకొని. ఈరోజు మనం అంటున్నాను, నేను నాకు ఆజ్ఞలంతా వద్దు, నేను కృపలో ఉన్నా. ఓ, దేవుని మార్గాలు వద్దంట, ఆయన నియమాలు వద్దంట, ఆయన వాక్ వద్దంట, నేను ఎలా పడతా అలా బ్రతుకుతాను. ఆయనను నన్ను వెతికి రక్షించే దేవుడు నన్ను రక్షిస్తూనే నన్ను కాపాడుతాను అంటే ఆ దేవుడే కావాలి. నేను ఆయనకు లోబడతామంటే అలాంటి దేవుడు నాకు వద్దు. I don't want a God that I have to follow as for his terms and conditions. I want a God who will love me no matter what I do. That is not love. That is not love. Love disciplines. ఎక్కడ ఇది చదివి ముగించాడు చూద్దాం. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారమును, ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారమును మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల. ఎంత మాదిరి చెప్తున్నాడు చూడండి యేసు ప్రభు అంటున్నాడు, నేను ఎలాగైతే లోబడి ఆయనకి గైకొని ఆయనలో నేను ఉండి లోబడి ఉన్నాను, యాజ్ ఐ హావ్ సరెండర్డ్, సబ్మిటెడ్, సీకింగ్ as well, you do the same. మీరు అట్లా ఉండండి. దేవుడు అక్కడ చూస్తే హెబ్రీ రాసిన పత్రిక 12:11 చదువుతామండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ. ఇప్పుడు శిక్ష ఎలా కనబడుతుందంట? ఇంగ్లీష్లో అయితే డిసిప్లైన్, క్రమశిక్ష, శిక్ష, డిసిప్లైన్ ప్రస్తుతం నొప్పిగా ఉంటదంట, బాధగా ఉంటదంట, కష్టంగా ఉంటదంట, కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వానికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. సమాధానకరమైన ఫలము. There's a fruit, discipline, training. దీని యందు మనం ఉంటే మనకేమొస్తుందంట? నీతి, సమాధానం, ఫలం వస్తుందంట. సో నేను మంచిగా క్రైస్తవుడిగా, నిజ క్రైస్తవుడిగా దేవుని కొరకు బ్రతకాలి, క్రీస్తుకి అంగీకారంగా నేను బ్రతకాలి, క్రీస్తునందు నేను నిలవాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ డిసిప్లిన్. ఐఎమ్ ఆస్కింగ్ యు స్ట్రైట్, డు యు హ్యావ్ డిసిప్లిన్? ఏది ఏమైనా క్రమశిక్షణ ఉందా? నేను ప్రార్థన చేయాలి, నేను వాక్యం చదవాలి, నేను దేవుని వాక్కు తగినట్టు బ్రతకాలి. ఐ ఫీల్ లైక్ అబ్యూజింగ్ హిమ్ బట్ ఐ కాంట్, ఐ విల్ నాట్, ఐ కీప్ మై మౌత్ ఇన్ షట్. చాలా మందికి చూడండి, పక్క నుండి చెప్తారు, అలా మాట్లాడదు అంటే ఏమంటారు చెప్పండి? అలా మాట్లాడదనే కొద్ది ఇంకా ఎక్కువ మాట్లాడతారు. నువ్వెవరో నాకు చెప్తాను అరుస్తారు కావాలంటే. అడుగు చూడండి, కొంతమంది అయితే మొదటిసారి నేను మాట్లాడకూడదు అంటూ మాట్లాడతారు. ఒక్కసారి మాట్లాడేశారు అనుకో, దాని తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఇంకంతే ఆగరు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? యు నీడ్ టు హ్యావ్ డిసిప్లిన్, విచ్ మీన్స్ ఇంకోళ్ళు నీకు అనేదానికి ముందే, ఇంకోళ్ళు నిన్ను కంట్రోల్ చేస్తానికి ముందే నీ థ్రెషోల్డ్ని పెంచుకో.
అందరికీ థ్రెషోల్డ్ ఉంటుంది. థ్రెషోల్డ్ ఉండదని నేను చెప్పను. ఒక విశ్వాసి క్రీస్తుని అంగీకరించిన దగ్గర నుండి థ్రెషోల్డ్ పెరగాలంట. పిల్లలు చూడండి, పిల్లలు కూడా కొద్దిసేపు ఓర్చుకుంటారు, వాళ్ళని కొంచెం ఎక్కువ అంటారు. అదే పెరిగే కొద్ది థ్రెషోల్డ్ పెరుగుతుంది. కానీ ఒక వ్యక్తి క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆయన వాక్యము ప్రకారం జీవించేవారు. ఫస్ట్ డే యూ మైట్ నాట్, సెకండ్ డే యూ మైట్ నాట్, థర్డ్ డే మేబీ అ లిటిల్ బెటర్, ఆఫ్టర్ 100 days ఎ లిటిల్ బెటర్, కీప్ గ్రోయింగ్. ఎవరైనా సరే నేను దేవుని నమ్ముకున్నాను, నెక్స్ట్ రోజు నుండి నేను ఏ తప్పు చేయాలా, ఏ మాట మాట్లాడాలా, ఏది చెడు లేదు, ఏది చెడు చూడలేదు. నో, యువర్ లయింగ్. నీకు నువ్వు మోసపరుచుకుంటున్నావు, దేవుడి ముందు నేరస్తుడిగా మారుతున్నావు. కానీ మన అందరిలో ఏంటంటే ఎదగాలి. నేను ఎప్పుడు ఒకటి అంటాను, నిన్నున్నట్టు నేను ఈరోజు లేను, కానీ నేను ఉండాల్సినట్టు ఉన్నాను. స్టిల్ నాట్, ఐఎమ్ నాట్ దేర్, ఐఎమ్ నాట్ అప్ టు ద మార్క్. కానీ నిన్నున్నట్టు నేను ఈరోజు లేను. నేను చేరవలసిన గమ్యం చేరలేదు ఇంకా. నేను జీవించవలసిన దానిలో క్రీస్తులాగా నేను ఉన్నానా? నో, నాట్ ఎట్. ఐ బి వెరీ ఆనెస్ట్, 100%. కానీ నిన్నట్లాగా ఉన్నాను, లేదు. ఐఎమ్ లర్నింగ్, ఐఎమ్ ట్రయింగ్, ఐఎమ్ చేంజింగ్. ద వర్డ్ ఇస్ చేంజింగ్ మీ, ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ చేంజింగ్ మీ. హిస్ కన్విక్షన్, హిస్ లీడింగ్, హిస్ అనాయింటింగ్ ఇస్ వర్కింగ్ ఆన్ మీ. అది నేను సమర్పించుకుంటున్నాను. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు సమర్పించుకుంటారా? మీరు లోబడితే మాత్రమే ఆయన కార్యం చేస్తాడు. ఓన్లీ ఇఫ్ యూ సరెండర్, ఇఫ్ యూ వాక్, హీ విల్ వర్క్. లేకపోతే కార్యం జరగదు. నువ్వు అనుకున్నట్టు నువ్వు బ్రతుకుతాను కుదరదండి. యూ కాంట్ సే మై విష్, మై లైఫ్, మై వే. నో, అదంతా లోకం, పాపం, సాతానుడు, లూసిఫర్, వాడి సంతానం అదంతా. నువ్వు అలాగన్నావు అంటే నువ్వు వాడిని కోరుకున్నావు, దేవుని కోరుకోలేవు. వాడిని నీ తండ్రిగా కోరుకున్నావు, యేసుని కాదు. యేసు నీ సర్వమే ఉండాలని ఆశపడుతున్నాడు. నేను నీ కొరకు రోషం కలిగి ఉన్నాడు. యేసు ప్రభు నీ కొరకు రోషం కలిగి ఉన్నాడు. పరమ తండ్రి నీ కొరకు జెలస్, రోషం, పౌరుషం కలిగి ఉన్నాడు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉన్నాడు. నేను రా నీ తండ్రిని. నీ కొరకు సర్వము త్యాగం చేసిన యేసు ఈరోజు నిన్ను చూసినప్పుడు ఎలా చూడగలుగుతున్నాడు? కాంప్రమైజ్, అడల్టరస్ లైఫ్. ఆయన ద్వారా ఆయన పేరు పెట్టుకుని, ఆయన సొత్తునని చెప్పుకుంటూ, ఆయన మహిమ కొరకు అని చెప్తూ వ్యభిచారపు జీవితమా? ఎంతకాలం దేవుడు ఓర్చుకోవాలండి? ఎంతకాలం దేవుడు సహించుకోవాలి? ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు నా యందు ఉండకపోతే తండ్రి నరికి పడేస్తాడు, జాగ్రత్త. దేవుడు అక్కడ చూస్తాం, యేసుప్రభు అంటాడు, గొడ్డలు సిద్ధంగా ఉందంట, ఎత్తి కొట్టాల్సిందే, గొడ్డలు సిద్ధంగా ఉంది. ఈరోజు దేవుడు తీర్పు తీసురాక కాదు, ఆయన చేయలేక కాదు, ఆయనకి కుదరక కాదు, నీకు కృపణిస్తున్నాడు. ఇంకా ఏ మాత్రమన్నా నీలో మార్పు వస్తుందా? విల్ యూ సరెండర్? నీవు ఆయనందు నిలిచి ఉంటావా? ఏ ఒక్కరు నశిష్టం ఆయనకి ఇష్టం లేదు, కానీ ప్రేమించే దేవుడు అడుగుతున్నాడు, నీవు ఆయన సాక్షులుగా ఉండాలండి, నువ్వు అధికంగా వర్ధిల్లాలండి. ఎక్కడ 10 నుండే చదవండి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారమును మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడలా మీరును ఏంటంట అది? అరే వద్దంటున్నారు కదా. యేసుప్రభు అంటున్నాడు, నా ఆజ్ఞల్ని గైకొండ్రా బాబు. ఈరోజు మనుషుడు అదంతా అక్కర్లేదు, నువ్వు ఎట్లున్నా కూడా యేసుప్రభు నిన్ను అంగీకరిస్తున్నాడు. నో నో నో, యు సరెండర్. ఎక్కడ చూడండి, మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడలా నా ప్రేమ యందు నిలిచి ఉందురు, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ సంతోషము పరిపూర్ణమవ్వాలని. మీరు నా యందు ఉంటారు, నేను మీ యందు ఉంటాను. దాన్ని బట్టి ఏమవుతుందంట? సంతోషం. ఇంకా చదవండి అక్కడ. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలననియే నా ఆజ్ఞ. ఎంత కష్టం ప్రభువా, ఎంత కష్టం ప్రభువా. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తావు, నువ్వు మమ్మల్ని ప్రేమించిన రీతిగా మేము ఎలా ప్రేమిస్తాం? మేము ఏ తప్పు చేయకుండా మనుషులు మమ్మల్ని దూషించినప్పుడు మేము ఎట్లా ప్రేమిస్తాం? మా గురించి అబద్ధ సాక్ష్యాలు చెప్పినప్పుడు మేము ఎలా ప్రేమిస్తాం? మమ్మల్ని చిన్న చూపు చూసి మా గురించి అబ్యూస్ చేసి మమ్మల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు మేము ఎలా ప్రేమిస్తాం? నాకు రావాల్సింది దోచుకుని పోయినప్పుడు నేను ఎలా ప్రేమిస్తా? హౌ ఇస్ దిస్ పాసిబుల్ లార్డ్? ఇక్కడ దేవుడు అంటాడు, నేను అదే చేశా. మీరు ఇంకొను పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడన్న మాట మనం చదువుతున్నాం కదండి. వెన్ యు ఆర్ స్టిల్ చీటింగ్, వెన్ యు ఆర్ స్టిల్ అబ్యూజింగ్. హోషేయ గ్రంథం కూడా అదే చూస్తాం. ఓ ఇశ్రాయేలు, నువ్వు ఎలా కొన్నావు చూడు. ఇశ్రాయేలు చూడు, వ్యభిచార భార్య ఎలా కొన్నాను. యు హ్యావ్ బీన్ లైయింగ్, యు హ్యావ్ బీన్ స్నీకింగ్ అవుట్, యు హ్యావ్ బీన్ చీటింగ్ మీ, యెట్ ఐ స్టిల్ లవ్ యూ. హోషేయ తాత అంటాడు, వెళ్ళు తిరిగి తీసుకుంటారా, ప్రేమించా. ఆమెను తెచ్చుకుంటాం మాత్రం కాదు, ప్రేమిస్తాం గొప్ప.
ప్రేమిస్తాం సవాలు. యేసు ప్రభు చెప్తున్నాడు, మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇంకా తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. కంటిన్యూ ప్లీజ్. నేను మీ ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. కంటిన్యూ ప్లీజ్. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక నేను మిమ్మలను దాసులు అని పిలువక స్నేహితులు అని పిలుచుచున్నాను. యేసు ప్రభు ఏమని పిలుస్తున్నాడంట? ఇక్కడ ఎవరైనా యేసు ప్రభు స్నేహితులు ఉన్నారా? చేసేవారే స్నేహితులు. That is the point. Because we all say, Jesus is my lover, Jesus is my friend. Oh, really? Where? Your life does not match anywhere close to his friendship. Your life does not match anywhere to his relationship. ఆయన ప్రేమలో ఉండి ఆయన ప్రేమను అనిపించే వ్యక్తి నువ్వు ఇలా మాట్లాడగలవా, ఇలా బ్రతకగలవా, ఇలా చేయగలవా? How can you abuse the one that you love? ప్రేమించే వారిని ఎలాగండి అబ్యూస్ చేస్తాం? కుదురుతుందా? నిజంగా ఒక వ్యక్తి ప్రేమిస్తాడంటే అబ్యూస్ ఉంటుంది అక్కడ? ఉండదు. నో. ప్రేమ లేదు కాబట్టి ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు ప్రేమిస్తలేదు కాబట్టి అబ్యూస్ చేస్తున్నాం. సో గాడ్ ఈస్ సేయింగ్, డోంట్ అబ్యూస్ మీ, డోంట్ అబ్యూస్. ఈరోజు ఎంతో మంది యేసు ప్రభుని మరలా బహిరంగంగా సిలువ వేసేవారంట. దేవుడు నాకు తెలియజేస్తుంది కదా, తెలిసి సిలువ వేసేవారంట. ఆయన నిబంధన రక్తాన్ని కాలు కిందకేసి తొక్కేవారంట. అటువంటి వారికి ఎన్నిసార్లన్నా క్షమాపణ ఉందని దేవుడు వాక్యం చెప్తాను కదా. నో ఫర్గివ్నెస్. దట్ ఇస్ వాట్ బైబిల్ ఇస్తుంది. ఇంకా అలా అటువంటి వారు ఎప్పటికీ మారారంట. ఛాన్సే లేదంటే ఇక మారతాం. ఈరోజు చాలా మంది మనసాక్షి చనిపోయిందండి. అలాంటి వారిలో ఏదైనా కార్యం, ఒక స్పెషల్ మర్సీ కనబడుతున్నాయి కానీ అలాంటి వారు మారే అవకాశమే లేదు. కొంతమందిని చూస్తూ ఉంటా, దేవుడు తెలియక కాదు, ఆయన ప్రేమ తెలియక కాదు, ఆయన కార్యాలు తెలియక కాదు, దైవ భయం అంటే మాట వెనక కాదు, ఆయన నియమాలు తెలియక కాదు, ఏది దేవుని సంతోషపెట్టేది ఏది బాధ పెట్టేది తెలియక కాదు, అన్నీ తెలిసి కూడా దే జస్ట్ విల్లింగ్లీ డూ ఇట్. అటువంటి వారి గురించి రాయబడుతుంది హీబ్రూస్ 10లో. దే డూ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్. ఈ రోజు కూడా మరలా సిలువ వేసేవారంట. ఈ రోజు యేసు ప్రభు వచ్చా కూడా మరలా తీసుకెళ్లి సిలువ మీద కొట్టావు. ఈరోజు దేవుడు కోరుతున్నాడండి, మనం ఫలించాలి, మనం ఆయన ఎందు ఉండాలి, మనం ఆయన ఎందు అంటూ భారములో ఉండాలన్న మాట తను ముగిస్తలేదు. ఎందుకంటే అక్కడ చదివితే మీ సంతోషం ఏమవ్వాలి? పరిపూర్ణమవునట్లు. పరిపూర్ణం. నువ్వు బాధను చూస్తున్నావంటే నువ్వు నిజంగా ప్రేమలో లేవు. ఎవ్రీ లవ్ హ్యాస్ అ పెయిన్. టెల్ మీ ద ట్రూత్. తల్లి బిడ్డను ప్రేమిస్తుందంటే దెర్ ఇస్ పెయిన్. అవునా కాదమ్మా? బిడ్డ కొరకు పొద్దుటే లగాలి, బిడ్డ కొరకు పని చేయాలి, బిడ్డకు వండి పెట్టాలి. బిడ్డ ఇంకా చిన్న బిడ్డ అంటే అర్ధరాత్రి పాలు నేడుస్తుంది, నీ నిద్ర మధ్యలో లగాలి అన్నదో. నా బిడ్డ. There is a pain. Anywhere in world what you love has pain. There is suffering. And you're saying, God, give me no pain, I love you. That is not possible. మీరు నన్ను ప్రేమిస్తారు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా మీరు ఉండాలనేది నా ఆశ అనేది దేవుడు ఒక తెలియజేస్తుంది. ఎక్కడంట 15th verse చదువుతాం. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఈ మాట చూడండి, యేసుప్రభు అంటాడు, నువ్వు నా యందు ఉండు, నేను నీ యందు ఉంటున్నా. నువ్వు ఎవరిని అడగాలి? తండ్రిని అడుగు. తండ్రిని అడిగితే ఏంటంట? నీ సంతోషం పరిపూర్ణం అవుతుంది. బీ హ్యాపీ, బీ జాయ్ఫుల్. బట్ ద కీ ఇస్ నాట్ జస్ట్ బీ హ్యాపీ. ఈరోజు చాలా మంది దే వాంట్ ప్రాస్పెరిటీ, బట్ వితౌట్ క్రైస్ట్ దేర్ ఇస్ నథింగ్. క్రీస్తు లేకుండా ఆనందం లేదు. క్రీస్తులో శ్రమ ఉంది, దాని దగ్గర ప్రతిఫలం ఉంది. ఈరోజు మనం అడగాల్సిన ప్రార్థన ఒకటే, ప్రభా నీ యందు నేను ఉంటానయ్యా, నా యందు నువ్వు ఉండయ్యా. నువ్వు నా యందు ఉండటంలో నువ్వు నన్ను చెక్కు ప్రభా, సమర్పించుకుంటున్నాను. నువ్వు నన్ను కత్తిరించాయా, నేను సమర్పించుకుంటున్నాను. నువ్వు నా జీవితం మీద పని చేయ్యా. ఇప్పటికే జీవితాన్ని ఎంతో పాడు చేసిన వారైతే చెప్పండి, దేవా, ఐ వేస్టెడ్ మై ఇయర్స్, ఐ హావ్ వేస్టెడ్ మై ఆపర్చునిటీస్, ఐ వేస్టెడ్ మై సీజన్స్. కానీ కాలము సమయం యెహోవా వశం అన్న మాట నమ్ముతున్నానయ్యా. మిడతలు తినివేసిన సంవత్సరముల్ని తిరిగి ఇస్తానన్న ప్రభువా, నా జీవితంలో కార్యం జరిగించు. ఎక్కడ దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా అండి? అడగండి, ప్రభువా నాలో కార్యము చేయ, కార్యము చేయి ప్రభువా, నాలో నీ క్రియ జరిగించయ్యా. నన్ను ముట్టు ప్రభువా, నన్ను దర్శించయ్యా.
నేను సమర్పించుకుంటున్నాను ప్రభా, నన్ను సమర్పించుకుంటున్నాను ప్రభా, నన్ను సమర్పించుకుంటున్నాను ప్రభా. నీవు మాత్రమే కార్యము చేయగలిగిన దేవుడివి. కార్యము జరిగించు నా జీవితంలో జరిగించు. నువ్వు నన్ను చెక్కయ్యా, నువ్వు నన్ను కత్తిరించయ్యా. నేను అధికంగా ఫలించాలని నువ్వు ఆశపడుతున్నావు, నేను ఆశపడుతున్నానయ్యా ఫలిస్తానికి. వర్క్ ఆన్ మీ, వర్క్ ఆన్ మీ, వర్క్ ఆన్ మై లైఫ్. నా జీవితంలో పని చేయి, నా జీవితం పైన పని చేయి. నన్ను అనుస్తే అనుచు, నన్ను వెరక్కొడితే వెరక్కొట్టు. దేవుడు మనల్ని వెరక్కొడతానే కానీ అభివృద్ధి పరుస్తానికి, ఆశీర్వదిస్తానికి అవకాశం లేదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వచ్చినప్పుడు ఆ రొట్టెలు దేవుడు విరచాడంట. ఆ వెర్రకొట్టబడతంలోనే దేర్ ఇస్ మల్టిప్లికేషన్. అంటిల్ యు ఆర్ రెడీ టు బి బ్రోకెన్, దట్ బ్రోకెన్ సిచ్యువేషన్ ఇస్ అన్అండర్స్టాండబుల్, అన్థింకబుల్ సర్కమ్స్టాన్సెస్. ఏమవుతుంది తెలియట్లే, ఏం జరుగుతుంది అర్థం కావట్లే. దేవుడి చేతుల్లో సమర్పించుకుంటే ఏంటి, నాకు ఈ నష్టం ఏంటి, నాకు ఈ కష్టం ఏంటి? హోల్డ్ ఆన్, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. హోల్డ్ ఆన్, దేవుడు నీ మీద పని చేస్తున్నాడు. You have wasted the years. You are saying use me overnight. No, 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 no. Break, break, break. నాలో నీ ఉండయ్యా, నీలో నేను ఉంటానయ్యా. నా ఆశ అదే, నా కోరిక అదే, నా వాంఛ అదే. నా చిత్తము కాదు, నీ చిత్తమే ప్రభువా. నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాను. నీ చిత్తము జరగాలని ఆశపడుతున్నాను. నన్ను బలపరచేయ, నన్ను బలపరచేయ, నన్ను బలపరచేయ. అడగండి, ప్రభుని అడగండి. ప్రభా నీ వైపే చూస్తానయ్యా. ఈరోజు యేసు ప్రభు తెలియజేస్తాడు, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. చెప్పండి, దేవా ఎన్ని శ్రమలు కలిగినా నీ కొరకు బ్రతుకుతానయ్యా. మేక్ మీ లార్డ్, మోల్డ్ మీ లార్డ్, టేక్ మీ యాజ్ యోర్స్. నీ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రభా. నీ కార్యములు నా జీవితంలో జరిగించయ్యా. నీ సాక్షిగా నన్ను బ్రతికింపజేయ్యా. నా జీవితం నీ కొరకేనయ్యా. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడు నామం మహిమపరచబడాలి, నీవు ఘనపరచబడాలి. పరమ తండ్రి, నా జీవితం నీకు ఘనతను తీసుకురావాలయ్యా. Heavenly Father, let your name be glorified, let your name be exalted, let your name be magnified. నీవు హెచ్చించిన నామం అన్ని నామముల కన్నా పై నామంగా యేసు నామాన్ని హెచ్చించావయ్యా. ఇంకా ఆ రక్షకుడు నామాన్ని హెచ్చించబడాలయ్యా, ఇంకా నువ్వు హెచ్చించబడాలి. నా జీవితంలో జరిగే సత్కార్యాలు, సత్క్రియలు, నేను జరిగించే మంచి కార్యాలను బట్టి అయ్యా నీకు మహిమ రావాలయ్యా. నీ చేతికే సమర్పించుకుంటున్నాను. యేసయ్యా నీలోనే నేను ఉంటానయ్యా. సమర్పించుకుని చెప్పండి, దేవా నీలోనే నేను ఉంటాను. నీకులాగా నన్ను మార్చయ్యా, నీకులాగా నన్ను చెయ్యయ్యా, నీకులాగా నేను బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. నీ మనసు నాకు కావాలయ్యా. నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవా నీ సహాయం నాకు కావాలి. అడగండి, నోరు తెరిచి అడగండి. పరిశుద్ధాత్మ దేవా నీ సహాయం నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నీ ఆదరణ నాకు కావాలి. నీవు నా పైన పని చేయ. అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. వర్క్ ఆన్ మీ హోలీ స్పిరిట్, వర్క్ ఇన్ మీ హోలీ స్పిరిట్, వర్క్ త్రూ మీ హోలీ స్పిరిట్. నాలో, నా పైన, నా ద్వారంగా పని చేయి పరిశుద్ధాత్మ దేవా. మనస్ఫూర్తిగా స్వరమెత్తి అడగండి. ఈరోజు మనకు రక్షణ అనుగ్రహించబడింది యేసు నామం ద్వారంగా. మనకు విడుదల, విమోచన అనుగ్రహించబడింది యేసు నామం ద్వారంగా. ఎక్కడ యేసే నామని బిగ్గరగా పిలుస్తూ కేక వేస్తూ చెప్తామా, యేసయ్యా నీకు వందనాలయ్యా. నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి, నీ కృప కనికరాలను బట్టి వందనాలయ్యా. నీ ప్రేమ కొరకు కోట్లాది వందనాలయ్యా. నువ్వు క్షమించే దేవుడు అయ్యా, నమ్ముతున్నానయ్యా, వందనాలయ్యా. నువ్వు చేసే కార్యాలు ఘనమైనవి ప్రభు, నా జీవితంలో జరిగించయ్యా, వందనాలయ్యా. నువ్వు జరిగిస్తావు, నువ్వు జరిగించే దేవుడివి. నీ తలంపులు గొప్పవి, నీ ఉద్దేశాలు గొప్పవి, నువ్వు చేసే ప్రతిదీ గొప్పదయ్యా. నన్ను కోరుకుంది నీ గొప్ప పిలుపు కొరకయ్యా. నువ్వు ఇచ్చిన పిలుపుకి తగ్గ జీవితం నాకు దయచి, నీ కొరకు యథార్థంగా బ్రతికే బ్రతుకు నాకు దయచి, నిన్ను సంతోషపెట్టే జీవితాలు నాకు దయచే ప్రభా. నీ చేతుల్లో సమర్పించుకుంటున్నాను ప్రభా, నీ చేతులకు సమర్పించుకుంటున్నానయ్యా. నీ చిత్తమే జరిగించాలని సమర్పించుకుంటున్నానయ్యా. నీ తలంపులు నెరవేర్చాలని ఆశపడుతున్నానయ్యా. నీ చేతి పనిముట్టిగా నేను బ్రతకాలయ్యా. నీ కొరకు పోరాడతానయ్యా, నీ కొరకు పరిగెడతాను ప్రభా. నీ కొరకు సమస్తమ త్యాగం చేస్తానయ్యా. లోకం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు అర్థం చేసుకుంటున్నావు చాలు. హృదయ తలంపులు ఎరిగిన దేవుడు, హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు. సమస్తములో నీ చిత్తము మాత్రమే మా అందరి జీవితంలో జరగాలని వేడుకుంటున్నామయ్యా. ఈరోజు ప్రభా మేము అడిగా మా ప్రార్థన ఒకటేనయ్యా, మమ్మల్ని చెక్కయ్యా, మమ్మల్ని చెక్కయ్యా, మమ్మల్ని చెక్కు. మా జీవితాలను చెక్కు ప్రభా, మా స్థితిగతులను చెక్కు ప్రభా, మా స్వభావాన్ని చెక్కయ్యా. నువ్వేం చేసిన మేలు కొరకేనయ్యా. నీ ఫలము మాలో ఫలించాలి,
ప్రేమ, సంతోషము, సమాధానము, దీనత్వము, దయాలత్వం, మంచితనము, ఆశానికరము, విశ్వాసం, సాత్వికం అయ్యా, ప్రతి భాగము మేము ఫలించాలయ్యా. నీవు లేకపోతే మేము వ్యర్థమేనయ్యా. నీ ఆత్మ కార్యము లేకపోతే మేము ఏమి చేయలేమయ్యా. నీకు వేరుగా ఉండే మేము ఫలించలేమయ్యా. ఇదిగోనయ్యా, నీ హస్తము మా తోడుండాలని పెట్టుకుంటాం. ఈరోజు ఈ సమయంలో నీ సన్నిధిలో సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని చూడు, ఈ ఆలయంలో సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని చూడు, ఈ లైవ్లో వీక్షిస్తూ సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని చూడు. ఎవరంతా నీ దగ్గర సమర్పించుకుంటూ, ఎవరైతే దేవా నన్ను చెక్కుని అడుగుతున్నారో అటువంటి జీవితంలో నీ ఆత్మ కార్యము నజరేయుడైన యేసు నామములో జరుగునుగా కాని ప్రకటిస్తున్నానయ్యా. నీ హస్తము మా తోడుండాలి. నీ హస్తము మమ్మల్ని భద్రపరచాలి. నీ హస్తము మాకు శక్తినివ్వాలయ్యా. ఇదిగోనయ్యా, నీ ఆత్మ కార్యం, ఇదిగో నీ ఆత్మ తాకుదల ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కలుగునుగా కాని ప్రకటిస్తున్నాను. ప్రతి ఆటంకపరచు కార్యాలు, ప్రతి ఆటంకపరచు చీకటి ప్రభావం అంతయో, అపవాది బంధకములు అంతయో నజరేయుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారంగా లైవ్ అయిపోనుగా ఆజ్ఞాపిస్తున్నాను. We speak with the authority of Jesus Christ. We prophesy with the faith that is given unto us and the manifestation of the Holy Spirit. ఇదిగో ప్రభా, పునరుద్ధానపు శక్తి ఉన్న పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పురుగొల్పు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పురుగొల్పు. పరిశుద్ధాత్మ దేవా ముట్టయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టయ్యా. I speak every life, every body that is bound. I speak deliverance in the name of Jesus Christ. I speak freedom in the name of Jesus Christ. I speak healing in the name of Jesus Christ. I speak for the power of the Holy Spirit to manifest in everybody who is surrendering right now. ఇప్పుడే యేసు నామములో పరిశుద్ధాత్మ కార్యములు సమర్పించిన ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. ఇవన్నీ అంగీకరిస్తూ సమర్పించుకుంటున్నాం. నీవే కార్యం జరిగించు. మా మనసు, మా శరీరం, మా జీవిత విధానం, మా ఆత్మ నీ చేతులకే సమర్పించుకుంటున్నామయ్యా. మాలో, మా పైన, మా ద్వారముగా నీ కార్యం నీ ఆత్మ ద్వారంగా జరిగించి నీ ఆత్మ ఫలం, నీ ఆత్మ ద్వారంగా ఫలించే జీవితాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.